సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో అందరికీ గుడ్ న్యూస్. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసే వాళ్ళకు అందరికీ గుడ్ న్యూస్ ఏంటంటే ఎగ్జామ్ డేట్ చాలామంది ఇప్పుడు వరకు కన్ఫ్యూజన్లో ఉండే. అప్లికేషన్ డేట్ ఎప్పుడు అయిపోయింది కానీ ఎగ్జామ్ డేట్ ఇప్పుడు వరకు రాలే అని. సో అందరికీ ఎవరెవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ అప్లై చేసినారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్, ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అయిపోయినాయి. ఇది అఫీషియల్గా కాదు కానీ ఇంటర్నల్ నోటీస్ ద్వారా రిలీజ్ అయిపోయినాయి. ఇది త్వరలో ఒక 22-25 ఏప్రిల్ వరకు ఇది అఫీషియల్గా ఇంకా ఆర్ఆర్బీ సైట్లో వచ్చేస్తుంది. ఇది ఇంటర్నల్ నోటీస్ అన్నట్టు. ఇది ఇంటర్నల్ నోటీస్, ఇది వచ్చిన నోటీస్ ఇంటర్నల్ నోటీస్. ఎక్స్టర్నల్గా ఎప్పుడు రిలీజ్ అయిపోతుంది పబ్లిక్ నోటీస్గా అంటే 22-25 ఏప్రిల్ వరకు రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తుంది, ఈ నోటీస్ ఫేక్ ఆర్ రియలా అని. ఫస్ట్ అది తెలిసే ముందు మనకు ఫస్ట్ ఎగ్జామ్ డేట్స్ తెలియాలి. ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉంది? గ్రాడ్యుయేట్ లెవెల్ది ఫస్ట్ చూద్దాం. గ్రాడ్యుయేట్ లెవెల్ది 2 జూన్ టు 22 జూన్ 2025 మధ్యలో ఎగ్జామ్ డేట్స్ ఉన్నాయి. గ్రాడ్యుయేట్ లెవెల్ది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే 12th పాస్ వాళ్ళది ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది? 28 జూన్ టు 21 జూలై వరకు ఉంది. 28 జూన్ టు 21 జూలై 2025 వరకు ఉంది. ఏంటంటే ఫస్ట్ ఎగ్జామ్ ఉంది ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? 2 జూన్ 2025 టు 22 జూన్ 2025. ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఉంది 28 జూన్ 2025 టు 21 జూన్ 2025. ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు, ఇది రియలా ఫేకా అని. ఇది రియల్ కానికే చాలా ఆస్కారం ఉంది, అంటే చాలా హైలీ ఛాన్సెస్ ఉంది రియల్ కానికి. ఎప్పుడైనా మీరు చూడండి, పబ్లిక్ నోటీస్ రాకముందుకు ఒక ఇంటర్నల్ నోటీస్ వస్తుంది. అది ఇంటర్నల్ నోటీస్ కాన్ఫిడెన్షియల్ ఉంటుంది. ఇది కూడా కింద ఉంది నోట్, కాన్ఫిడెన్షియల్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండ్ ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. అంటే ఇది ఇంటర్నల్ నోటీస్ అన్నట్టు. ఇది మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ చూసినా మేలో మనకి ఏం ఎగ్జామ్ ఉంది? మేలో మనకు ఇప్పుడు మేలో మనకి ఏం ఎగ్జామ్ ఉందంటే ఏఎల్పి ఎగ్జామ్ ఉంది. ఆర్ఆర్బీ ఏఎల్పి CBT 2 ఎగ్జామ్ ఉంది. మేలో అంతా అయిపోతుంది ఏఎల్పి ఎగ్జామ్. సో మనకు స్లాట్స్ ఎప్పుడు ఫ్రీగా ఉన్నాయి? స్లాట్స్ మనకు జూన్ టు జూలై మధ్యలో ఫ్రీగా ఉన్నాయి. ఎందుకంటే దాని తర్వాత జూలై తర్వాత కూడా పెట్టారు, ఎందుకంటే మళ్ళీ వేరే SSC ఎగ్జామ్స్ స్లాట్స్ బుక్ అవుతాయి. సో ఈ పర్ఫెక్ట్ ఇది ఆ ఎన్టీపీసీ ఎగ్జామ్ చాలా పెద్ద ఎగ్జామ్, చాలా రోజులు జరుగుతుంది. సో పర్ఫెక్ట్గా స్లాట్ ఉండే ఇప్పుడు అంటే పర్ఫెక్ట్గా స్లాట్ ఉండి ఇది జూన్ టు జూలై మధ్యలో పర్ఫెక్ట్గా అంటే ఖాళీ స్లాట్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఇంకా ఎగ్జామ్ సెంటర్స్ బుక్ చేసేస్తారు. ఓకే, అందుకే మ్యాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి ఎగ్జామ్ అవ్వడానికి. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఇది ఈ నోటీస్ రియల్ కావడానికి ఆస్కారం ఎందుకు అనేది ఫస్ట్ రీజన్ ఏంటంటే స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ నోటీస్ రియల్గా అవుతుంది అని దానికి రీజన్స్ ఏంటంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే స్లాట్స్ ఖాళీగా ఉన్నాయి జూన్ టు జూలై మధ్యలో. సో మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది ఈ ఎగ్జామ్ పెట్టడానికి. ప్లస్ సెకండ్ రీజన్ ఏంటంటే ఎగ్జామ్ ప్రెషర్ ఉంది. ఏంటంటే వీళ్ళు ఎప్పుడో అప్లై డేట్ ఎప్పుడో అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఎన్టీపీసీ ఎగ్జామ్ డేటే ఇవ్వలే. ఇంకా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ నోటిఫికేషన్ 2024 నోటిఫికేషన్ ఆల్రెడీ 2025ది క్యాలెండర్ వచ్చేసింది. 2025ది క్యాలెండర్ వచ్చేసింది. జూన్ టు సెప్టెంబర్ లోపు వాళ్ళు 2025 ఎన్టీపీసీది కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. వాళ్ళు ఆల్రెడీ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసేసేయాలి ఎన్టీపీసీది. అప్పుడు వాళ్ళు ఈ నోటిఫికేషన్ వాళ్ళు అయిపోగొట్టాలి. ఆ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలంటే ఈ నోటిఫికేషన్ పాత నోటిఫికేషన్ అయిపోగొట్టాలి, ఎగ్జామ్ కూడా అయిపోగొట్టాలి. సో ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పైన చాలా ప్రెషర్ ఉంది. సో వాళ్ళు కన్ఫర్మ్ డెఫినెట్లీ ఈ రేంజ్లోనే ఉంటుంది ఎగ్జామ్ మ్యాక్సిమం. ఎందుకంటే వాళ్ళు కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి 2025ది, ప్లస్ కొత్త నోటిఫికేషన్స్ ఎగ్జామ్స్ స్లాట్స్ ఎగ్జామ్ రిలేటెడ్ ప్రాసెస్ చేయాలి. సో వాళ్ళు ఈ 2024 నోటిఫికేషన్ తొందరగా అయిపోగొట్టడానికి ఇది బెస్ట్ టైం. ఇంకా థర్డ్ రీజన్ ఏంటంటే ఈ నోటీస్ రియల్ అవ్వడానికి థర్డ్ రీజన్ ఏంటంటే నేషన్స్ 2024-2025లో 2024 ఎగ్జామినేషన్స్ ఏ విధంగా జరిగినాయి. అసిస్టెంట్ లోకో పైలట్ కూడా వీళ్ళు టెంటేటివ్ షెడ్యూల్ డేట్ ఇచ్చిండ్రుగా, దాని ప్రకారమే జరిగింది. ఏంటంటే దీని ప్రకారమే జరిగింది. నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ 2024 ఉందిగా, ఆల్రెడీ వాళ్ళు షెడ్యూల్ రిలీజ్ చేసిండ్రు. ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ కూడా వాళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్ ఎగ్జామ్ కూడా వాళ్ళు రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారమే జరిగింది. టెక్నీషియన్ కూడా సేమ్ వాళ్ళు రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారమే జరిగింది. ఇది కూడా చూడండి, ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్, టెక్నీషియన్, అసిస్టెంట్ లోకో పైలట్ అన్నీ వాళ్ళు డేట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే జరిగింది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కొంచెం డిలే అయ్యింది. ఇది
ఇంకా చూడండి మీరు జూనియర్ ఇంజనీర్ ఆర్ఆర్బి జేఈ కూడా సేమ్ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే అయింది. ఓకే, అటు ఇటు ఒక 5-6 డేస్ అటు ఇటు అయింది, కానీ మ్యాక్సిమం వీళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారమే అయినాయి. సో నెక్స్ట్ మనకి ఏముంది, నెక్స్ట్ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో నెక్స్ట్ మనకి ఏముంది, నెక్స్ట్ ఎగ్జామ్ ఏముందంటే వాళ్ళు అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంది మనకు అసిస్టెంట్ లోకో పైలట్ అయిపోయింది, టెక్నీషియన్ అయిపోయింది, సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయింది, కానిస్టేబుల్ అయిపోయింది, జూనియర్ ఇంజనీర్ అయిపోయింది. అన్ని 2024 నోటిఫికేషన్లో అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఇప్పుడు వరకు కాలే, డేట్ కూడా రాలే. ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ డేట్ కూడా రాలే ఇప్పుడు వరకు. వీళ్ళు టెంటేటివ్ వీళ్ళ షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు జరగాలి, గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ అంటే ఏప్రిల్లో జరగాలి. ఇంకా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఎప్పుడు జరగాలి, మేలో జరగాలి. అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఎప్పుడు జరగాలి, ఏప్రిల్లో జరగాలి వీళ్ళ షెడ్యూల్ ప్రకారం. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ ఎప్పుడు జరగాలి, వీళ్ళ షెడ్యూల్ ప్రకారం మే టు జూన్ మధ్యలో జరగాలి. అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఒక 2 months డిలే అయిందిగా. సో దానివల్లనే మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ కూడా 2 months డిలే అయింది. ఈ ప్రాసెస్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డిలే అవ్వడం వల్ల ఈ రెండు గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ డిలే అయినాయి. సో మ్యాక్సిమం ఛాన్స్ ఉంది ఈ నోటీస్ రియల్ అవ్వడానికి. రియల్ కాకపోయినా ఈ రేంజ్లోనే ఉంటుంది ఎగ్జామ్ డేట్. అయితే మీరు ఇంకా 100% ఫిక్స్ అయిపోండి. ఇంకా మీరు 100% ఫిక్స్ అయిపోండి ఏంటంటే ఈ డేట్స్ మధ్యలోనే ఎగ్జామ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం లేదు. ఇప్పుడు కొత్త క్యాలెండర్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది, కొత్త నోటిఫికేషన్ వేయాలి. కొత్త నోటిఫికేషన్ వేయాలంటే పాతది కంప్లీట్ అవ్వాలి. సో వాళ్ళపైన చాలా ప్రెషర్ ఉంది. వాళ్ళ లైన్గా అన్నీ అయిపోగొట్టి అసిస్టెంట్ లోకో పైలట్ అయిపోయింది, టెక్నీషియన్ అయిపోయింది, సబ్ ఇన్స్పెక్టర్ అయిపోయింది, కానిస్టేబుల్ అయిపోయింది, జూనియర్ ఇంజనీర్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, అది నెక్స్ట్ మెయిన్ ఏంది ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇంకా గ్రాడ్యుయేట్ లెవెల్ రెండే ఉన్నాయి. సో నెక్స్ట్ అదే ఎగ్జామ్ కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ 2025 క్యాలెండర్ రిలీజ్ కూడా చేసేసింది ఆర్ఆర్బి. సో 100% ఈ నోటిఫికేషన్కి మీరు ఒక రిఫరెన్స్ తీసుకోవచ్చు. అంటే ఎవరైతే ప్రిపరేషన్ చేస్తున్నారో ఇది రిఫరెన్స్ తీసుకొని ఇంకా ఈ టైం మధ్యలోనే మీకు ఎగ్జామ్ ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ నోటీస్ 20 to 25 ఏప్రిల్ మధ్యలో మీకు ఈ నోటీస్ పబ్లిక్ కూడా అవ్వచ్చు. 20 to 25 ఏప్రిల్ మధ్యలో మీకు ఈ నోటీస్ పబ్లిక్ కూడా అవ్వచ్చు. సో ఎవరైతే ఇప్పుడు వరకు సీరియస్గా లేరో సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసండి. మేము కూడా డైలీ జీకే జిఎస్ డైలీ మేము ఆల్రెడీ నేను ప్లేలిస్ట్ చేసిన జీకే జిఎస్ డైలీ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్తో పాటు దాని సొల్యూషన్స్ డీటెయిల్గా చేపిస్తున్నాను. నేను నా ఛానల్లో ఫాలో అవ్వండి. డైలీ నేను ఎన్టీపీసీ ఎగ్జామ్ది డైలీ జీకే జిఎస్ క్వశ్చన్స్ చేపిస్తున్నా. ఇంకా ఎవరైతే ఇప్పుడు వరకు ఒక రెఫరెన్స్ లేదనుకుంటున్నారో మా దగ్గర అన్ని హ్యాండ్ రిటెన్ నోట్స్ ఉన్నాయి, ప్లస్ ఇంపార్టెంట్ జీకే జిఎస్ ఇవన్నీ ఒక పీడిఎఫ్ ఉంది. సో ఎవరైతే అంటే పీడిఎఫ్ నోట్స్ ఉన్నాయి, ఎవరికైతే ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉందో వాళ్ళకి హెల్ప్ అవుతుంది చాలా. జీకే జిఎస్ స్టాటిక్ పార్ట్ అన్ని నోట్స్ ఉన్నాయి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో 49 రూపీస్కే. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు పైన వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది, మెసేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.